రాయలసీమ రక్షకుడు శ్రీ ఆంజనేయ స్వామి కథ. ప్రారంభం. రాయలసీమ గడ్డపై కరువు. రాయలసీమ ఎండలు మండుతున్న నేల. నీరు కరువై పంటలు ఎండిపోయి మనుషుల కళ్ళలో ఆశ కన్నీళ్లుగా మారిన కాలం అది. ఆ గడ్డ మీద ఒక చిన్న గ్రామం. ఆ గ్రామానికి అంచున పాత రాతి కొండ మీద చిన్న ఆంజనేయ స్వామి ఆలయం ఉండేది. ఆ ఆలయం గొప్పగా ఉండేది కాదు, కానీ అక్కడి స్వామి మహాశక్తివంతుడు. గ్రామస్తులు ప్రతిరోజూ చెప్పుకునే మాట ఒక్కటే: ఈ గడ్డ మీద మనల్ని కాపాడేది ఒక్క ఆంజనేయుడే. బాలుడి విశ్వాసం. ఆ గ్రామంలో మల్లన్న అనే ఓ గొర్రెల కాపరి బాలుడు ఉండేవాడు. పేదవాడు, తల్లి తప్ప ఎవరూ లేరు. ప్రతి ఉదయం గొర్రెలను కొండ వైపు తీసుకెళ్లే ముందు ఆంజనేయ స్వామి ముందు నిలబడి ఇలా అనేవాడు: స్వామి, మా అమ్మని కాపాడు, ఈ గడ్డని కాపాడు. పువ్వులు లేకపోతే ఒక చిన్న రాయి పెట్టేవాడు, నూనె లేకపోతే దీపం లేకుండానే నమస్కారం చేసేవాడు. భక్తికి లోటు ఉండేది కాదు. అపాయం. గ్రామంపై దుష్టశక్తి. ఒక రాత్రి గ్రామంలో వింతలు మొదలయ్యాయి. పశువులు అరవడం, పిల్లలు జ్వరంతో పడిపోవడం, నీటి బావులు ఒక్కసారిగా ఎండిపోవడం. పెద్దలు చెప్పుకున్నారు, ఇది మామూలు కరువు కాదు, దుష్టశక్తి దాడి. ఆ దుష్టశక్తి కొండ అడవుల్లో ఉండే పాత తాంత్రిక శాపం అంట. గ్రామస్తులు భయంతో ఆంజనేయ స్వామి ఆలయానికి పరుగెత్తారు. మల్లన్న ప్రార్థన. అలాగే ఆ రాత్రి మల్లన్న ఒంటరిగా ఆలయంలో కూర్చుని కళ్ళల్లో నీళ్లతో ఇలా అన్నాడు: స్వామి, నువ్వు వాయుపుత్రుడివి, బలానికి రూపం నువ్వే, మా రాయలసీమను వదిలిపెట్టకు. అతని మాటలతో ఆలయంలోని దీపం ఒక్కసారిగా బలంగా మండింది. గాలి ఊపిరాడకుండా వీసింది. ఆంజనేయ స్వామి ప్రత్యక్షం. ఆకాశం గర్జించింది. కొండ మొత్తం కంపించింది. రాతి విగ్రహం నుంచి ఒక మహా తేజస్సు వెలిగింది. గదాధారి, వాయు వేగంతో కదిలే శరీరం, ఎర్రని కళ్ళలో కరోనా. ఆంజనేయ స్వామి ప్రత్యక్షమయ్యాడు. ఆయన స్వరం గంభీరంగా వినిపించింది: మల్లన్నా, నీ భక్తి నన్ను కదిలించింది. దుష్టశక్తి సంహారం. ఆ దుష్టశక్తి భయంకర రూపంలో బయటకు వచ్చింది. ఆంజనేయ స్వామి ఒక్క గద ఝలిపించగానే ఆ శక్తి చీలిపోయింది. ఆకాశంలో రామనామం మారుమోగింది. భూమి నిశ్శబ్దమైంది. వరం. రాయలసీమకు ఆశ. ఆ క్షణమే మేఘాలు కమ్ముకున్నాయి. వర్షం పడింది. బావుల్లో నీరు వచ్చింది. పంటలు పచ్చగా మారాయి. ఆంజనేయ స్వామి మల్లన్న వైపు చూసి అన్నాడు: ఈ గడ్డ మీద భక్తి ఉన్నంత వరకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి మళ్లీ విగ్రహంలో లీనమయ్యాడు. ముగింపు. నేటికీ ఉన్న నమ్మకం. ఆ రోజు నుంచి ఆ ఆలయం రాయలసీమ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికీ అక్కడి ప్రజలు అంటారు: ఎండలు ఎంత మండినా, కష్టాలు ఎంత వచ్చినా రాయలసీమను కాపాడేది మన ఆంజనేయుడే. రామనామం ఉన్న చోట భయం ఉండదు, ఆంజనేయుడు ఉన్న చోట ఓటమి ఉండదు. Subscribe to my channel. Like, comment, and subscribe.